Hello students, welcome to Sai Medha YouTube channel. This is Shanmugam sir from Sai Medha Coaching Center. ఈ వీడియోని ఏపీ ఈసెట్ 2025 ఆస్పిరెంట్స్ అందరికీ, తెలంగాణ ఈసెట్ 2025 ఆస్పిరెంట్స్ అందరికీ రిలీజ్ చేస్తున్నాం. ఇది దాదాపు ఒక 6 ఎగ్జామ్లు. ఈ వారం మొత్తం షెడ్యూల్స్ దాదాపు ఒక 7 days సంబంధించినటువంటి షెడ్యూల్స్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను ఏప్రిల్ 3వ తేదీ వరకు మాత్రమే ఈ షెడ్యూల్ ఇస్తున్నాను. ఎందుకంటే దాని తర్వాత మనము ఇప్పుడు ఆల్రెడీ మన ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయంటే తెలంగాణ వాళ్ళకి సపరేట్ క్వశ్చన్ పేపర్స్, సపరేట్ ఎగ్జామ్స్, ఏపీ వాళ్ళకు సపరేట్ క్వశ్చన్ పేపర్, సపరేట్ ఎగ్జామ్స్. ఎందుకంటే షెడ్యూల్స్ ఒకేలా ఉన్నా కూడా సిలబస్ వేరియేషన్ చాలా ఉంది. క్వశ్చన్ పేపర్ కూడా వేరియేషన్ అనేది ఉండాలి కంపల్సరీగా. సో తెలంగాణ సిలబస్ చూసుకొని తెలంగాణలో ఏ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అవన్నీ కూడా చూసుకొని సపరేట్ తెలంగాణ క్వశ్చన్ పేపర్స్, ఏపీలో కూడా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏ టాపిక్ నుంచి మనం పెట్టే ఎగ్జామ్లో సపరేట్ క్వశ్చన్ పేపర్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్లో కూడా మీరు రాసి ఉంటారు. లాస్ట్ వీక్ కూడా మీరు దాదాపు ఒక 6 ఎగ్జామ్స్ దాకా కండక్ట్ చేశాం. అంతకుముందు ఎంపీసీ నుంచి కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. సో నిన్న కూడా కొంతమంది ఎగ్జామ్స్ రాశారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వారం షెడ్యూల్స్ ఒకసారి చూడండి. ఎందుకు ఏప్రిల్ 3వ తేదీ వరకు నేను షెడ్యూల్ ఇస్తున్నాను అని అంటే, దాని తర్వాత 6th సెమిస్టర్లో ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారు, కొంతమంది సెమిస్టర్లో ఉన్నారు. కాబట్టి సెమిస్టర్లో ఉండే వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతుంది, సెమీ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తున్నామంటే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక షెడ్యూల్ వీలైతే, సెమిస్టర్లో ఉండే వాళ్ళకు మీ ఎగ్జామ్ క్లాష్ కాకుండా, అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా, కొన్నిసార్లు మీకు ఒక ఎగ్జామ్స్కి ఒక 2 days గ్యాప్ రావచ్చు. సో అలాంటి టైంలో మనము ఒక 2 ఎగ్జామ్లు కూడా కండక్ట్ చేసాము అని అంటే ఎగ్జామ్స్కి టైం ఇచ్చిన వారు అవుతారు. అదేవిధంగా సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే నేను ఈ సెమిస్టర్లో ఉండే వాళ్ళకి సపరేట్గా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉండే వాళ్ళకి సపరేట్గా ఒక షెడ్యూల్ నేను రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏప్రిల్ 4th తర్వాత మీరు నెక్స్ట్ వీక్ మరలా ఇంకొక వీడియో నేను రిలీజ్ చేస్తాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ వారం మీరు రాసేటటువంటి ఎగ్జామ్ ఏముంటుంది అని అంటే, మనందరికీ తెలుసు 200 మార్క్స్కి ఈసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 100 మార్కులకి ఎంపీసీ నుంచి, 100 మార్కులకి ఇంజనీరింగ్ నుంచి కండక్ట్ చేస్తారు. ఈ ఇంజనీరింగ్ 100 మార్కులు ఒకేసారి కండక్ట్ చేస్తే మీరు రాయలేరనే ఇంటెన్షన్తో మేము దీన్ని ఏం చేసాము అని అంటే, సపరేట్గా మేము గ్రాండ్ టెస్ట్ లాగా మేము మీకు కండక్ట్ చేసాం. ఆల్రెడీ రాసిన వాళ్ళందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అని అంటే, ఇంజనీరింగ్ ఓవరాల్గా 100 మార్క్స్ రాయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్గా ఆల్రెడీ ఒక 7-8 ఎగ్జామ్స్ దాకా మేము ఇంతకుముందు పెట్టాం. ఇప్పుడు కూడా మేము ఈ వారం ఒక షెడ్యూల్స్ ఇచ్చాం. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్ట్లే రాశారు. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. అదేవిధంగానే ఈ ఎంపీసీ నుంచి కూడా మీరు తీసుకున్నారు అని అంటే, మ్యాథ్స్ నుంచి 50 మార్కులు వస్తుంది, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, మొత్తం 100 మార్కులు ఉన్నాయి. మేమేం చేస్తున్నామంటే, మ్యాథ్స్ 50 మార్కులకి ఒక 3 ఎగ్జామ్లు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కంబైన్డ్గా ఈ 50 మార్కులకి ఒక 3 ఎగ్జామ్లు. ఇది ఒక రోజు, 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 ఇది ఒక రోజు. అంటే 6 రోజుల్లో ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక రోజు, మ్యాథ్స్ 3వ రోజు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 4వ రోజు, మ్యాథ్స్ 5వ రోజు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 6వ రోజు. అంటే 3 ఎంపీసీ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు, 3 ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు. ఈ వారం మీరు ఎగ్జామ్ రాసేసారంటే నెక్స్ట్ వీక్ మీకు షెడ్యూల్ ఇస్తాను. ఎంపీసీ 100 మార్క్స్ ఎగ్జామ్స్ మీరు హ్యాపీగా మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఈ ఎంపీసీ 100 మార్క్స్ ఎగ్జామ్స్ని మీరు నెక్స్ట్ ప్రొసీజర్, నెక్స్ట్ స్టెప్గా మీరు అది రాయొచ్చు. అది సెమ్ వాళ్ళకి సపరేట్గా, మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉండే వాళ్ళకి సపరేట్గా నేను దాన్ని ఒకసారి షెడ్యూల్ ఇస్తాను. ఒకసారి ఈ షెడ్యూల్ చూడండి, ఈ గ్రాండ్ టెస్ట్ల షెడ్యూల్స్ ఒకసారి. ఫస్ట్ మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ 1 టాపిక్ వచ్చేసి మొత్తం ఉంటుంది. ఎంపీసీ మ్యాథ్స్లో మొత్తం ఉంటాయి, 50 మార్కులకు ఉంటాయి. ఇందాక చెప్పాను, టుమారో ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్. సెకండ్ వన్ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓవరాల్ టాపిక్స్ మీద గ్రాండ్ టెస్ట్ 1 ఉంటుంది, 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది డే ఆఫ్టర్ టుమారో మీకు ఇది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి మ్యాథ్స్ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ 2, ఇది
31వ తేదీ మీకు ఈ ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది, 31 మార్చ్. ఒకసారి ఈ టాపిక్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఎగ్జామ్ అది మ్యాథ్స్ మీద, ఓవరాల్ టాపిక్స్ మీద 50 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ 4th ఎగ్జామ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓవరాల్ టాపిక్స్ మీద గ్రాండ్ టెస్ట్ 2 ఉంటుంది. ఇది ఏప్రిల్ 1వ తేదీ మీకు ఉంటుంది. నెక్స్ట్ 5th ఎగ్జామ్ వచ్చేసి మ్యాథ్స్ ఓవరాల్ టాపిక్ మీద గ్రాండ్ టెస్ట్ 3 ఉంటుంది, 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఇది కూడా 50 మార్కులకు ఉంటుంది, ఏప్రిల్ 3వ తేదీ. సో ఈ షెడ్యూల్ మొత్తం చూసుకోండి. ఈ వారం బాగా ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ ఎంపీసీ మొత్తం కూడా నీట్గా ప్రిపేర్ అయ్యి ఈ వారం మ్యాథ్స్ సపరేట్గా, ఫిజిక్స్ కెమిస్ట్రీ సపరేట్గా 3 ఎగ్జామ్లు ఉన్నాయి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయిపోవాలి. దాదాపు ఇక్కడి నుంచే మీకు మ్యాథ్స్ ఒక 150 క్వశ్చన్లు వస్తాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఒక 150, మొత్తం 300 బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సార్ వాళ్ళు 1కి 4 సార్లు చెక్ చేసుకొని, సో ఈ ఇయర్లో ఎలాంటి బిట్స్ రావచ్చు, సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో ఏం చేస్తున్నారు అని అంటే ముందుగా గెస్ చేసుకొని, సో క్వశ్చన్ పేపర్స్ ఇలా ఉండొచ్చు అనేటటువంటి ఒక థాట్తో ఈ క్వశ్చన్ పేపర్స్ అంతా కూడా నీట్గా రిలీజ్ చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ తెలంగాణ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఏపీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. తెలంగాణకు సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఏపీ వాళ్ళకి సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీరు అక్కడ అప్లోడ్ చేస్తాం. మీరు హ్యాపీగా మేము చెప్పేటటువంటి టైం, నేను ఆల్రెడీ మీకు టైమ్స్ కూడా చెప్పాను, ఎందుకంటే మన ఎగ్జామ్లు అంతా కూడా ఈవినింగ్ 7 to 8. ఇది 50 మార్కుల ఎగ్జామ్ కాబట్టి 1 అవర్ సరిపోతుంది. 1 అవర్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ టైంలోనే మీరు రాయొచ్చు. బట్ ఇన్ బిట్వీన్ 7 to 8 ఎవ్రీడే ఆ టైంలోనే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎక్కడ రాయాలనేది కూడా మీకు తెలుసు. షెడ్యూల్డ్ ఎగ్జామ్ అని ఒక ఫోల్డర్ ఉంది, అందులో మీకు ఎగ్జామ్స్ అనేది అప్లోడ్ చేసేస్తాం. ఒకసారి చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్, ఆల్రెడీ నా నెంబర్ మీ దగ్గర ఉన్నాయి, 9642329415. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో ఇది ఈ వారం ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్స్. సో ఏపీకి సపరేట్ ఎగ్జామ్స్, తెలంగాణకు సపరేట్ ఎగ్జామ్స్, టాపిక్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ప్రీవియస్గా కొన్ని ఎగ్జామ్స్ కూడా జరిగాయి, అవన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాం. రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే రాయండి, ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వారం సాయి మీద కోచింగ్ సెంటర్లో తెలంగాణ ఈసెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఇది. ఓకేనా? సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయిన తర్వాత మీరు బాగా ఎగ్జామ్ రాయండి. సో ఎగ్జామ్లో మీరు ఎలాంటి రిజల్ట్ అయితే చూస్తారో ఫైనల్ ఎగ్జామ్లో కూడా అలాగే మీకు వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మా.